ఎవరైతే ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయిందో ఆయన రాజ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. రాజ్ కుమార్ లైన్ లో తీసుకున్న ప్రయత్నం చేస్తాం. అన్న రాజ్ కుమార్ అన్న నమస్తే. అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్. అయితే 350 192 బిఎన్ఎస్ 352 బిఎన్ఎస్ 356 353 1/1B 356/2 61/2 ఇవన్నీ సెక్షన్లు ఎందుకు ఏ విధంగా ఇన్ని సెక్షన్లు పెట్టాల్సి వచ్చిందన్న మీ మీద? అన్న ఇది 6 months బ్యాక్ మేము ఏదైతే ఇది హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఉందో ఆ నియోజకవర్గంలో లాస్ట్ టైం పబ్లిక్ బైట్స్ గ్రౌండ్ వర్క్ చేయడానికి పోయినామన్న యాక్చువల్ గా. సో దానికన్నా ముందు ఎంపీ ఎలక్షన్ ముందు రాష్ట్రం అంతటా మేము ఒక రౌండ్ వేసుకొని వచ్చినాం. ఎట్లుంది ఏంది 100 రోజుల్లో పరిపాలన ఏ విధంగా ఉంది అనుకుంటా 6 గ్యారెంటీల పైన అంశం పైన మాట్లాడినాము. సో ఇప్పుడు జనాలు తిట్టిన దానికి మనం ఏం చేస్తామన్నా? జనాలు అగ్రెసివ్ ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కాక చాలా ఇబ్బందులు ఉన్నారు. దానిపైన మనం క్వశ్చన్ రేజ్ చేయడము, ప్రశ్నించడము, ట్విట్టర్ వేదిక కావచ్చు, లేదంటే యూట్యూబ్ ద్వారా కావచ్చు, మనం ఇలా ప్రశ్నించుకుంటూ పోవడం జరిగింది. కానీ మనం ఎక్కడన్నా మనం డైరెక్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మనం డైరెక్ట్ ఎక్కడన్నా అబ్యూస్ గా ఎక్కడ మాట్లాడలేదు. పబ్లిక్ మాట్లాడిన దానికి పబ్లిక్ తోటే మనం మళ్ళీ జనాలు చూపించే ప్రయత్నం చేసినమే తప్ప మనం డైరెక్ట్ ఒక జర్నలిస్ట్ గా మనం ప్రశ్నించడం తప్ప ఎప్పుడు ఎక్కడ అబ్యూస్ వర్డ్ కూడా వాడలేదు ఇప్పటి వరకు. అలాంటిది లాస్ట్ టైం ఇదే పాలకుర్తిలో ఒక ఇష్యూ పైన కక్షపూరితంగా నా మీద అక్రమ కేసు పెట్టి జైలుకు 14 days రిమాండ్ తరలించడం జరిగింది.